వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ పై నిప్పులు చెరిగారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. కేసీఆర్ పెంపుడు కుక్క బాల్కసుమన్ అధికారం కోల్పోయిన తర్వాత మతిభ్రమించి పిచ్చి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కసుమన్ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక సైకో అంటే అంత రియాక్ట్ కాదు. నేను జనరల్ గా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడను, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఇవాళ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ బీఆర్ఎస్ లో ఉన్న పెద్దలు ఇంక్లూడింగ్ కేటీఆర్, అదేవిధంగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఈ ముగ్గురు 6 నెలలకు ప్రభుత్వం కూలిపోతాయి. మళ్ళీ మా సీఎం కేసీఆర్ అవుతాడు. వాళ్ళు మధ్య భ్రమించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియట్లేదు. మనని మనం ఊడిపోయి తాగుబోతులాగా ఇవాళ ఆయన ముఖం చూసిన ఎట్లా ఉండవు. తాగి మైమర్చి కేసీఆర్ మెప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే బిడ్డ నేను 100 చెప్పులతో కొడతాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది. ఎప్పుడు నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. మీ కేసీఆర్ నేర్పినట్టు విద్య అది. ఏమన్నావు, మీరు ఏం చేయలేరు, ఈ 10 సంవత్సరాలు ఏం చేయలేరు, నీళ్ళు ఇవ్వలేరు, సాగునీరు ఇవ్వలే, తాగునీరు ఇవ్వలే, కనీస సౌకర్యాలు కల్పించకుండా అప్పుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినాము. దాంట్లో తప్పేముంది? మీరే మాటి ప్రభుత్వాన్ని దింపుతామంటే అవును అంటాము. ఎవడరా దింపేదని అంటాము. అదే బూత్వాడు ఎవడరా అనేది. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు ముతులు ఎమ్మెల్యే రామారావు పటేల్. ట్రిపుల్ ఐటీలో సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులు. దీంతో వారి సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అత్యవసర సమయంలో తనను సంప్రదించాలని విద్యార్థులకు తన ఫోన్ నంబర్ ఇచ్చారు ఎమ్మెల్యే రామారావు పటేల్. లేదా ఖచ్చితంగా మీరు వచ్చే అసెంబ్లీలో క్వశ్చన్స్ రేట్ చేస్తున్నాను. మీకు ఒక స్పెషల్ కమిటీ పెట్టిస్తాను, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాను. మీకు మంచిగా అయినాక నేను నిద్రపోతాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిని పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ చెప్పు తీసి చూపించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2 నెలల్లోనే ప్రజలకు తెలంగాణలో 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్ మేస్త్రి ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లగా లెక్క, పొద్దుగా లెక్క, అలవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవి బట్టి, విలువలు బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ముఖ్యమైన నాయకుడు నాగాన్ని బలంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ కట్టలు చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నారు. మీరు రంగాడు, హౌలగాడు, పాలగాడు, దేడి మాలగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చంద్ర కొడుకులు ఈ మనకి సంస్కారం వస్తుంది. బిడ్డ పుణ్యంగా రేవంత్ రెడ్డి నా కొడుకు కబాత మా కేసీఆర్ ఉంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు. లక్షల మంది పండుగ తొక్కుతున్నారు.
చేసుకునే పరిస్థితి గ్రామ నాగపూర్ ఎన్నకాల కింద గ్రామ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో గ్రామ మహబూబాబాద్ జిల్లాలో గ్రామ చాలా చోట్ల గ్రామాలు ఇచ్చి ఇవాళ రైతుల రూపం అటువంటి కరెంటు రోజు 4-5 సార్లు పోకుండా ఇవాళ రైతులు ఓట్లు కూడా ఆలోచించే పరిస్థితి వాతావరణం రాష్ట్రంలో వచ్చింది. అధికారులు చేతగాక వాళ్ళ గతంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాల్కసుమన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాల్కసుమన్ పై ఐపీసీ 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలంటూ బాల్కసుమన్ రెచ్చిపోయి ప్రసంగించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బండబూతులు తిట్టారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బాల్కసుమన్ పై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏదైతే బాల్కసుమన్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అనరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. దీంతో పాటు తప్పకుండా నీకు చిత్తశుద్ధి శుద్ధి జరుగుతుంది. దీనికి ఎక్కడికి పెట్టావు నువ్వు ఎక్కడ తిన్నా కూడా నిన్ను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు. ఏ రకమైన సందేహం లేదు. రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం. మా జిల్లాలకి రావాలి. జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది. నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం. నువ్వు చేసిన రీలు రాసలేదు అన్నీ ఉన్నాయి. అవన్నీ బయట తీసుకొస్తాం. నీ బతుకు మొత్తం బదలాడిస్తాం. శాస్తి దీనికి అనుకుంటానేమో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మా జిల్లా పెద్దలు చేస్తే కూర్చొని లేదు. ఇప్పుడు దీనికి శాస్తి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఏదైతే బాల్కసుమన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఓయూజేఏసీ నాయకుడు రెడ్డి శ్రీను. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే భౌతిక దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. యూనివర్సిటీ గానీ తెలంగాణ యూనివర్సిటీ గానీ విద్యార్థులన్నీ నోటిఫికేషన్స్ రాక ఆగమై చనిపోతుంటే కేసీఆర్ సంకానాకిన దళితుడు పాల్తుగాడ ఉల్లగాడవు చిల్లరగాడవు వాని యొక్క సంకానాకి ఏదైతే కేసీఆర్ కేటీఆర్ సంకానాకే నీవారా ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది. అరే తొక్కలు తీస్తాం బిడ్డ, నీవేమనుకుంటావు? నీ ఇష్టం వచ్చినా మాట్లాడితే ఏమనుకుంటావు? నీవెట్లొచ్చినావరా యూనివర్సిటీకి? రబ్బర్ చెప్పులతో వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావారా? సిగ్గుశరం ఉందారా నీకు? బిడ్డ ఇంకొకసారి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ యొక్క చెండాలు తీస్తాం బిడ్డ. నీవేమనుకున్నావు బిడ్డ? నీ అంతు చూస్తాం. ఇంకొకసారి ఇలా రేవంత్ అన్న గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇదే చెప్పు తీసుకొని కొడతా. అరే అరే బాల్కసుమన్ ఏమనుకుంటున్నారా నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిష్టం వచ్చిన మాట్లాడతారా? ఇదే చెప్పుతో రబ్బర్ చెప్పులతో వచ్చినవరా నువ్వు? చెప్పు తీసుకుని కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదారా మాట్లాడేది? ఇదారా కేసీఆర్ నువ్వు చేరిపోయేది? అరే కేటీఆర్ బిడ్డ జాగ్రత్త. ఇంకొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే అవే చెప్పులు ఈ రోజు నీ ప్రగతి భవన్ కాదురా నీ యొక్క ఫామ్ హౌస్ మీద పడతాను ఈ రోజు హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అగౌరవంగా మాట్లాడే ఏ నా ఓడుకుని ఇట్లా టీఆర్ఎస్ కొడుకుని వదిలే ప్రసక్తి లేదు బిడ్డ. అరే బాల్కసుమన్ నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా, లేకపోతే నీ ఇంటికి వచ్చి ఈ రోజు ఉస్మానియా విద్యార్థులు చెప్తున్నాం, నీ ఇంటికి వచ్చి రాళ్లతో దాడులు చేసి ఈ రోజు నీ రాష్ట్రం నుండి తరిమి కొట్టే బాధ్యత ఉంటది. నీకు అవసరం అనుకోని కేసీఆర్ కాళ్ళు పట్టుకోబే. ఎవడొద్దు అంటున్నాను నేను? కాళ్ళు పట్టుకో, ఏళ్లు పట్టుకో. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకో ఇష్టం వచ్చిన మాట్లాడతా బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. అరే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. గత 3-4 రోజులుగా తమ పార్టీ అధినేత కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. యావత్ భారతదేశంలోనే ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న విలువను తీసేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రచ్చరచ్చ జరిగింది. ఉద్యమకారులను పక్కకు పెట్టడంతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందంటూ కామారపు శ్యామనే కార్యకర్త హల్చల్ చేశాడు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ ముందే గొడవకు దిగాడు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ తమలాంటి ఉద్యమకారులను ఎంపీ ఎలక్షన్స్ కోసం కష్టపడమని చెబుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో గంగుల వినోద్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దళితులు ఉట్టినందుకు నాకు హక్కు కేసీఆర్ ఇచ్చిండు. ఒక్కడికి అవుతాడా? రేటోలకియరా దళిత కుటుంబంలో ఉంటుందా? అంబేద్కర్ అంటే హక్కు నాకు హక్కుగానే ఇచ్చిండు. కేసీఆర్ చెప్పిండు, గవర్నమెంట్ ఇచ్చింది. నా ఒక్కడికి ఇచ్చి రేటోలకి నన్ను మర్యాద ఉండాలి, గౌరవం ఇవ్వాలి. కార్యకర్తకు మర్యాద ఏం లేదు. కార్యకర్త నేను గిరిగిస్తాం ఈ అపాయింట్మెంట్ అనడానికి కమలాకరణ కోసం గ్యాస్ ఏం చేసిండు? అవసరం లేదు. నేను గెలిపించినప్పుడు నేను నాకేం పని ఏంటన్నా భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కార్యాలయం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింగ్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్లు బారికేడ్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బానుతో హరిప్రియ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబ సభ్యులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 20 నుంచి మార్చి 2 వరకు ప్రతిరోజు 30,000 మంది రామభక్తులకు ఉచితంగా అల్పాహారం, అన్నప్రసాదం, మంచినీటి సేవా కార్యక్రమాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధ్యక్షుడు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో అన్నదాన బ్రోచర్, వెబ్సైట్లను విహెచ్ రాష్ట నాయకులు యాదిరెడ్డి, బుచ్చిరెడ్డిలు ఆవిష్కరించారు. దేశం నలుమూలల నుంచి అయోధ్య బాలరాముని దర్శించేందుకు వస్తున్నారని తెలిపారు. భక్తులకు మాస్ తమ వంతు సహాయంగా అన్నదానం చేయడం సంతోషకరమన్నారు.
అయోధ్యలో మా భాగ్యాన అయ్యప్ప సేవా సమితి బ్యాస్ గ్రూప్ ద్వారా శబరిమలలోనే కాదు, గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్న శబరిమలలోనే కాదు, అయోధ్యలో కూడా అన్నప్రసాదం కార్యక్రమం ఈ యొక్క ఫిబ్రవరి 20 తారీఖు నుండి మరియు మార్చి 2 తారీఖు వరకు 12 రోజులు నిరంతరంగా సౌత్కి సంబంధించిన ఫుడ్ ఉదయం నుంచి అల్పాహారం, ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి, పొంగల్తో పాటు మధ్యాహ్నం 10:30 నుంచి చక్కటి రుచికరమైన భోజనము, అన్నం, పప్పు, కూర, చారు, మజ్జిగ, స్వీట్, పచ్చళ్ళతో మరియు 4 గంటలకు స్నాక్స్తో మరియు సాయంత్రం 6 నుంచి నిరంతరంగా రాత్రి 11, 12 ఎప్పటి వరకు అయితే భక్తులు వస్తారో అక్కడ అయోధ్యలో అయోధ్యకు గుడికి పక్కనే ఉన్న హనుమాన్గఢ్లో ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్గంజ్ వారి ద్వారా ఉంది. దీనికి మీరు ఏమైనా సహకరించాలనుకుంటే, మీరు దీంట్లో పాల్గొనాలనుకుంటే మా యొక్క అన్నప్రసాదం.in సీఎం జగన్ ను అక్రమార్జునుడిగా అభివర్ణించారు మాజీ సీఎం చంద్రబాబు. 4 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వం దోచేశాడని మండిపడ్డారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడని ఆరోపించారు. చింతలపూడిలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మద్యం ఆదాయంలో ప్రతి క్వార్టర్పై జగన్ కు భారీగా కమిషన్ వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. అంతేకాకుండా నువ్వు దిగిపోతావు గాని మా తమ్ముళ్ల గతి ఏంటి, ఉద్యోగాలేంటని అడుగుతున్నా. వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్లీ రాబోయే రోజుల్లో ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఆంధ్రప్రదేశ్ ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్జునుడంట. కాదు, అక్రమార్జునుడు. అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు. అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి? ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది గట్టిగా చెప్పాలి. దోచుకున్నది చేయి చూపేయండి. అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. పెంచాడా లేదా? 200 బిల్లు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, అబద్దాలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ తరపున పాల్గొన్న విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఆ పార్టీకి 100 కంటే తక్కువ సీట్లు వచ్చాయని ధ్వజమెత్తారు. Congress party special category status was just an electoral issue. They thought by offering special category status, this bill would be passed and then passed smoothly, and then they'll come to power in Telangana. That is what they have expected. And people of Telangana have taught a lesson to them. Congress party has not come to power in Telangana, even after bifurcating the state. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. Please, it is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, it is the hypocrisy.
It is the hypocritical attitude of the Congress party and Congress politicians are now including. I am particularly referring to Manikyam Tagore. Every day, he is, I think, from Tamil Nadu. Every day, he claims to be the in charge. He claims to be the in charge of Andhra Pradesh. We'll see. And in what? See, I can confidently say, let Manikyam Tagore come on to the public debate. We'll examine. I can tell more about Andhra Pradesh than Manikyam Tagore. రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రఖ్యాత శ్వాసకోశ వైద్య నిపుణుడిగా డాక్టర్ గూడూరి గుర్తింపు పొందారు. 20 ఏళ్లుగా వైద్య రంగంలో చిత్తశుద్దితో ఎలా పనిచేశానో రాజకీయాల్లోనూ అదే విధంగా ఉంటానని చెప్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు గెలుపును అందిస్తాయంటున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ గా గుర్తింపు పొంది ప్రస్తుతం నేరుగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ప్రస్తుతం అయితే చారిత్రక రాజమండ్రి నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ప్రచారాన్ని కూడా ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీరు క్షణం కూడా తిరిగిలేని వైద్యుడిగా ఉంటూ ప్రజల మధ్య రాజకీయాల్లోకి రావాలని ఎదుగా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రచారం ప్రారంభించారు, ఎలా ఉంది సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆయన చూపించారు. ఆరోగ్యశ్రీ, వివిధ రకాలైన సంక్షేమ పథకాలు పెట్టి. సో ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని చూపించిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన పుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నాకు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఆయన ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, సంక్షేమం, అభివృద్ధి, హెల్త్ పట్ల ఆయనకున్న అవగాహన, అలాగే విద్యని చక్కగా పేద ప్రజలకు ఇంగ్లీష్ విద్యను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయనకు కూడా నా వంతు సహాయం చేయాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. తర్వాత సార్, ఇప్పుడు చూస్తే కనుక రాజమండ్రి నుంచి మరొకసారి బీసీ అభ్యర్థికే వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది. ఇది ప్రజల్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎలా చూడాలి? అంటే జనాభాలో 50% పైన ఉన్న వెనుకబడిన తరగతులకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. దేశ చరిత్రలోనే వెనుకబడిన తరగతుల్ని, బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రోత్సహిస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసుకుంటే కనుక శ్రీకాకుళం దగ్గర నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా అందరికీ కూడా బీసీ అభ్యర్థులనే ప్రకటించారు. ఆయన గొప్ప ధైర్యవంతుడు. ఆయన అన్ని కూడా ఇంత దామషా పద్ధతిలో జనాభాలో ఎక్కువ ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతోటి అందరినీ కూడా, అందులో కూడా కమ్యూనిటీస్లో ఉన్న మంచి వాళ్ళని ఏరి కోరి తెచ్చుకుని పోటీ చేస్తున్నారు. సరే, మీకు ఒక వైద్యుడిగా చాలా పేరు ఉండటం, ఒక క్లీన్ ఇమేజ్ ఉండటం కూడా ఇది ఎంతవరకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని మీరు ఎలా? సార్, అంటే గత 20 ఏళ్లుగా నేను రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, అటు విశాఖ జిల్లా, భద్రాచలం నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. సో నాకు ఈ ప్రాంత ప్రజలతో చాలా గట్టి అనుబంధం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు బాగా మిత్రులు ఉన్న వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్గా ఇవన్నీ కలిసి వచ్చి విజయపథంలోకి దూసుకెళ్తామని చెప్పి నమ్మకం ఉంది. సార్, డాక్టర్గా మీ లైఫ్ స్టైల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రజల్లోకి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? సార్, అంటే లైఫ్ స్టైల్ ఇదివరకు కష్టపడ్డాను సిన్సియర్గా. ఇప్పుడు అదేవిధంగా రాజకీయాల్లో కూడా సిన్సియర్గా కష్టపడి ప్రజలకు సేవ చేద్దామనే తలంపు ఉంది. డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. ఎంతో గొప్ప పెద్ద పెద్ద జమీందారులు, సినిమా యాక్టర్లు, మేధావులు కూడా ప్రాతినిధ్యం వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రస్తుతం మీకు అవకాశం వచ్చింది. దీన్ని మీరు ఎలా ఫీల్? అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకి మంచి సేవలు అందిస్తా అని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నారు. చివరిగా రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు. ఇప్పుడు మీరు చాలా సౌమ్యుడిగాను క్లీన్ ఇమేజ్ తో ఉన్న మీరు ఈ రాజకీయాలను ఎలా ఎదుర్కొనబోతున్నారు? అంటే ప్రస్తుతం అయితే ఇలా తిట్టుకోవడం అవి ఉన్నాయి, కానీ గతంలో కూడా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. మనం చేసినవి చెప్పుకునేవారు, చేయాల్సినవి చెప్పేవారు. ఎదుటి వాళ్ళని విమర్శించడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏదీ లేదు. సో రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నేను నిరూపిద్దామని చెప్పి నాకుంది. మీరు ఎలా ప్రచారం అది ఎలా ప్లాన్ చేసుకుంటారు?
ప్రచారం నిన్న మంచి రోజు అని చెప్పి ఆల్రెడీ మొదలుపెట్టాం సార్. అది రాజానగరం, అనపర్తి ప్రాంతాల్లో చాలామంది నాయకుల్ని కలిసాము ఆల్రెడీ. అందరినీ కూడా కలిసి ప్రతి ఒక్క లీడర్ని కూడా గ్రామ స్థాయి నుంచి అందరినీ కూడా కలిసి మద్దతు కోరి ప్రజల్లో మేమిస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని, వైద్యంలో మేము చూపించిన ప్రగతిని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరూ కూడా మన్ననలు పొంది వాళ్ళ సపోర్ట్ తీసుకుని ముందుకెళ్దాం. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పేషెంట్స్ నాడిని పట్టిన డాక్టర్ గూడి శ్రీనివాస్ ఇక ప్రజల నాడి పట్టేందుకు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. చారిత్రక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం కూడా ప్రారంభించి ముందుకు వెళ్ళబోతున్నారు. ఇదే చూస్తే కనుక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో తాను వైద్య రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. అదేవిధంగా ప్రస్తుతం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా తన విజయానికి దోహదం పడతాయని చెప్పి కూడా డాక్టర్ గూడి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.